నా పేరు ముగుల కుమార్, షైన్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కాలేజెస్ చైర్మన్, అంతేకాకుండా తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజెస్ మేనేజ్మెంట్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఈరోజు చాలా ప్రతిష్టాత్మకమైన ఎమ్మెల్సీ ఎలక్షన్లో మన బ్రదర్ సుందర్రాజ్ యాదవ్ గారు 27వ తారీఖు జరగబోయే ఎలక్షన్లో కాంటెస్ట్ చేస్తున్నందుకు అన్నగారికి మొదటిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అన్న ఒక పొలిటీషియనే కాకుండా ఒక లీడర్లో ఉన్న లక్షణాలు అన్న దగ్గర చాలా ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ ఎమ్మెల్సీ కౌన్సిల్లో తన గలాన్ని విప్పేందుకు, ఎందుకంటే గత 3 పర్యాయాలు ఏవైతే ఎమ్మెల్సీ సంబంధించిన సమస్యలు ఉన్నాయో అవి ఆ విధంగానే పేరుకుపోయి ఉన్నాయి. అందులో భాగంగా ఒక చిన్న డిస్కషన్ ఏంటంటే, ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న టీచర్లందరూ అన్నగారు ఏ విధంగా మాకు మా సమస్యలను తీర్చుతాడని ఒక భావన కలిగి ఉంది. దశలోనే మనం ఆ రోజు వారికి కృష్ణమూర్తి గారిని వేదిక మీదకి రావాల్సిందే కోరుచున్నాం. ఓరుగల్లు అనగానే గుర్తుకొచ్చేది మన కవులు, ఓరుగల్లు అనగానే గుర్తుకొచ్చేది మన కళాకారులు. అంటే ఓరుగల్లు అంటే కాకతీయులు, కట్టడాలు, కళారూపాలు, కవులు, కళాకారులు. ప్రపంచంలో ప్రతి ప్రాంతానికి ఒక ప్రాధాన్యత ఉంటుంది, ఒక ప్రాముఖ్యత ఉంటుంది. కానీ ఇంత వైవిధ్యం కలిగినటువంటి ప్రాంతం ప్రపంచంలో ఎక్కడ లేదు. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే, మనము ప్యారిస్ గురించి, రోమ్ గురించి, లండన్ గురించి మనం మాట్లాడుకుంటాం. కానీ వాటిని తలదన్నేటువంటి ఒక గొప్ప నాగరికత, సంస్కృతి కలిగినటువంటి, వారసత్వ సంపద కలిగినటువంటి నగరం మన ఓరుగల్లు అనేటువంటి వాస్తవాన్ని మనం మర్చిపోతూ ఉంటాం. కేవలం ఇదే కాదు, భూమి మీద ఒకే రేఖాంశం మీద అటు కాశీ, ఇటు దక్షిణ కాశీ, మధ్యలో ఓరుగల్లు ఉంటుంది. అందుకనే ఈ ఓరుగల్లులో ఒక నిగూఢమైనటువంటి శక్తి దాగుందని చెప్పేసి అనేక మంది సాధువులు, మునులు, ఋషులు వాళ్ళు ఈ భైరవుని గుట్టని వేదికగా ఈ ప్రాంతంలో అనేక తపస్సులు చేసి ఈ ప్రకృతిలో ఉన్నటువంటి రహస్యాలను కనుగొని ప్రపంచానికి తెలియజేసేటువంటి ప్రయత్నం చేసిండ్రు. కాకతీయులు దీన్ని గ్రహించి ఈ హనుమకొండను వేదికగా చేసుకొని, రాజధానిగా చేసుకొని మొత్తం దక్షిణ భారతదేశాన్ని పరిపాలించడం జరిగింది. ఒక సామ్రాజ్యము 10 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 100 సంవత్సరాలు పరిపాలించడం మనం చూసినాం. కానీ 400 సంవత్సరాలు ఏకదాటిగా నిరంతరంగా పరిపాలించినటువంటి ప్రపంచంలో ఏకైక సామ్రాజ్యం కాకతీయుల సామ్రాజ్యం. కాబట్టి ఈ ప్రాంతం యొక్క కళా వైభవాన్ని, సాంస్కృతిక వైభవాన్ని, ఈ ఆధ్యాత్మికతను, ఈ శివతత్వాన్ని చాటే విధంగా సామూహిక జాగరణకు ఒక వేదిక అవసరం అని చెప్పి 2020లో మేము భావించి ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ మహాశివరాత్రి ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనాన్ని మేము ప్రారంభించడం జరిగింది. ఆ శివుడి యొక్క ఆశీస్సులతోని, ఆశీర్వాదాలతోని ఈ కార్యక్రమము ఎంతో దిగ్విజయంగా 4 సార్లు పూర్తి చేసుకొని ఈసారి 5వసారి మళ్ళీ మన ముందుకు రాబోతున్నది. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా గుట్టదు అని అంటారు. మరి ఆ శివుడి యొక్క ఆశీస్సులు లేనిదే దేశంలో 2వ అతిపెద్ద శివరాత్రి కార్యక్రమంగా ఇది పేరుగాంచదు. కొంతమంది పేరు కోసం కార్యక్రమాలు చేస్తారు, కొంతమంది పబ్లిసిటీ కోసం కార్యక్రమాలు చేస్తారు, కొంతమంది పైసల కోసం కార్యక్రమాలు చేస్తారు. కానీ మేము ఈ గడ్డ కోసం కార్యక్రమం చేస్తున్నాం. ఇది ఓరుగల్లు కార్యక్రమం, ఇది శివుడి కార్యక్రమం. కాబట్టే ఓరుగల్లు ప్రజలు దీన్ని హక్కున చేర్చుకోవడం జరిగింది. గత 4 సార్లులానే ఈసారి కూడా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మేము ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఓరుగల్లు నలుమూలల నుండే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా అనేక జిల్లాల నుండి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున శివభక్తులు వస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఆటంకం లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తాం. ట్రాఫిక్ సమస్య కానీ, లేదా పార్కింగ్ సమస్య కానీ, నీటి సమస్య కానీ, టాయిలెట్ సమస్య కానీ, ఆ కొరత కానీ ఇవేమీ లేకుండా అన్ని ఏర్పాట్లు మా యొక్క వాలంటీర్స్ చేస్తారు. సుమారుగా 200 మంది వాలంటీర్లు నెల రోజుల పాటు ఎంతో శ్రమించి ఈ ఓరుగల్లు యొక్క ఔన్నత్యాన్ని కాపాడడానికి, ఈ ఓరుగల్లు యొక్క ప్రభను ప్రపంచానికి చాటడానికి ప్రయత్నం చేస్తాం. గత సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా
అన్ని ఏర్పాట్లు చేసాము, అన్ని పర్మిషన్స్ తీసుకున్నాము, అధికారులకు కావాల్సినటువంటి సూచనలు మా సైడ్ నుండి అన్నీ కూడా చేసినాము, వాళ్ళ యొక్క సహకారం కూడా మేము తీసుకుంటున్నాము. కాబట్టి పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమానికి శివభక్తులు, ఓరుగల్లు వాసులు, మన తెలంగాణ ప్రాంత వాసులందరూ కూడా రావాల్సిందే. ఈ సందర్భంగా మరొక్కసారి మీడియా ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ సంవత్సరము ఈ మహాశివరాత్రి ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ గారితో సహా వెన్నుముకగా నిలిచినటువంటి రాష్ట్ర మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు రాబోతున్నారు.